అవునండి, అందరికీ ఈరోజు భోగి సందర్భంగా నా ఇంట్లో పిల్లలు, నా భర్త అందరూ లేచి భోగి అయితే వేశారండి. నేనైతే నిద్రపోతే లేవలేదు, వీళ్ళు ఎలాగోలాగా లేపేశారు నన్ను కూడా. నిద్ర చూడండి అని చక్క వాళ్ళ పాత వస్తువులు, పాత బ్యాగులు, ఇంకా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని కలిగించే పాత వస్తువులు, పాడుబడ్డ వస్తువులు అన్నిటినీ ఆనందించారండి. చూడండి ఎక్కడ చెత్త అంతా తీసుకొచ్చి బయట పారేశారు. నిజమే అండి, సంవత్సరం అంతా మన ఇంట్లో కొన్ని తెలియకుండా పాత వస్తువులు, పనికిరాని వస్తువులు కొంచెం ఉంటాయి. వాటన్నింటినీ భోగిలో వేసేసి ఉన్న చెడుంతని భోగితో వెళ్ళిపోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భోగి అయితే వేస్తారండి. ఇదే మన తెలుగు వాళ్ళ సంప్రదాయం. మేము ఇప్పుడు నేను చాలా రాస్తున్నావా ఇచ్చిన ఇంకా ఎగిరి పడతాయి డాడీ మీద పడతాయి.